హలో అండి. మీ ముందుకి మరో ఒక కొత్త రకంతో వచ్చేసానండి. ఈరోజు నేను ఆలూ స్టిక్స్ చేస్తున్నానండి. ఒక డిఫరెంట్ ఫ్లేవర్‌తో డిఫరెంట్ రెసిపీతో వచ్చేసాను. సగ్గుబియ్యం విత్ ద కాంబినేషన్ ఆఫ్ ఆలూ. దానిలో నేను కచ్చా పచ్చాగా చేసేసానండి సగ్గుబియ్యాన్ని. కొంచెం పౌడర్‌గా, కొంచెం కచ్చా పచ్చాగా. అండ్ జీలకర్ర, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు అండ్ సాల్ట్. ఈ 3 కాంబినేషన్స్‌తో నేనిప్పుడు చేసి చూపిచ్చేస్తాను. ఇది పిల్లలకి తగ్గట్టు ఉంటుందండి. ఈ స్నాక్ వచ్చేసరికి. అంటే బ్రేక్‌ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్ ఏం చేయాలి అని ఉంటే గనక మీరు కూడా ఇది చేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఆలు బాయిల్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం వన్స్ ఫ్రై అయిపోయాక ఆలు స్టిక్స్ లాగా అని చెప్తున్నాను కదా! సో, అంతా ఫ్రై అయిపోయాక మనకు కావాలంటే దాని టాపింగ్స్‌కి మసాలా కూడా వేసేసుకోవచ్చు. దానికి తగ్గట్టు సాస్, మసాలా టాపింగ్స్ అన్నీ కూడా వేసేసుకోవచ్చు. మీకు చూపిచ్చేస్తాను ఫుల్ ప్రాసెస్ అయితే. ఇదిగోండి నేనంతా కలిపేసాను. నాకు ఈ సైజ్ బాల్ వచ్చేసింది. అన్నీ మిక్స్ చేశాక చూసారు కదా ఎంత సాఫ్ట్‌గా ఉందో. అండ్ పైన అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదా సగ్గుబియ్యము. మనం ఫ్రై చేశాక చాలా క్రిస్పీగా, క్రంచీగా ఉంటాయండి. సేమ్ ఆలూ స్టిక్స్ లాగా. ఫైనల్‌గా బాల్స్ అయితే రెడీ అయిపోయాయండి. పొటాటో స్టిక్స్ నేనన్నీ ఇలా చేసేసి పెట్టేసుకున్నాను రెడీగా. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అవుతుంది. ఆయిల్‌లో వేసేసేద్దాం. నేనైతే ఆయిల్‌లో వేసేసానండి. ఒకసారి చూద్దాము. వన్స్ అది ఏగాక దాని అవుట్‌పుట్ అనేది చూపిచ్చేస్తాను నేను. మన్ చూడండి దాని అవుట్‌పుట్ అనేది ఎలా వచ్చేస్తుందో. ఇక్కడ ఏంటంటే ఒక టిప్ ఉందండి. మీరు వేసిన వెంటనే కదిలీయకూడదండి వాటిని. ఎందుకంటే అవి అతుక్కుంటాయి. సో, కదలకుండా ఉంటే మీకు ఇలా ఫ్రై అయిపోతాయి. చూడండి ఎంత బాగుందో టెక్స్చర్ కూడా ఎంత క్రిస్పీగా కూడా ఉంది. అండ్ లోపల స్టఫ్ మాత్రం మీకు మెత్తగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం పొటాటోని బాయిల్ చేసి పెట్టాం కదండీ! ఇది బాయిల్డ్ చేసి మనము జస్ట్ ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ పౌడర్ ఎలా తీసుకుంటామో దీనికి టాపింగ్స్ నేనొచ్చేసరికి సగ్గుబియ్యం వచ్చేసరికి గ్రైండ్ చేశానండి. కంప్లీట్‌గా స్మూత్ పౌడర్‌గా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా మనం నోటికి తినేటప్పుడు క్రిస్పీగా తగలటానికి నేను ఇలా తీసేసుకున్నాను. చూసారు కదండీ ఎంత బాగుందో! బాగా క్రిస్పీగా, కలర్‌ఫుల్‌గా చాలా బాగుంది. అండ్ నేను ఇది సిమ్‌లో పెట్టే ఫ్రై చేస్తున్నానండి. మరీ హై ఫ్లేమ్‌లో అయితే పెట్టలేదు. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో. ఆలూ స్టిక్స్ చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోతున్నాయో. మనం అస్సలు కదిలీయకూడదు. కొంచెం కలర్ షేడ్ అయ్యాక మాత్రమే మనం కదిలియాలి వీటిని. అప్పుడైతేనే కింద పొయ్యి లోపల అంటుకోకుండా పాన్‌కి ఉంటుంది. చూసారు కదండీ! ఫైనల్ ఆలూ స్టిక్స్ రెడీ అయిపోయాయి. ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. సో, వీటి యొక్క కాంబినేషన్ వచ్చేసరికి సాస్‌తో అయినా నించుకొని తినేచేయండి. లేకపోతే మీకు టమాటా కచప్ వద్దు అనుకుంటే గనక దానిపైన మీరు ఉంటాయి కదండీ చిల్లీ ఫ్లేక్స్ కానీ, గరం మసాలా పౌడర్ కానీ ఇట్లా ఏవైనా దానికి తగ్గట్టు మసాలా పౌడర్ కానీ అలా తగ్గట్టు వేసేసుకొని ఆ పౌడర్ వేసేసుకొని లైట్‌గా నిమ్మకాయ కూడా పిండేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బ్లాగ్.